ఎవరెవరైతే మోసపోతున్నారో, ఎవరెవరైతే ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారో, వాళ్ళు ఎలా ఆలోచించి ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మోసపోతున్నారో తెలుసుకుందాం. కేర్‌లెస్ ట్రస్ట్. నమ్మటం తప్పు కాదండి. కానీ కేర్‌లెస్‌గా నమ్ముతారు. అందుకే మోసపోతారు. అందుకే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. అంటే వీళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని కలిసామనుకోండి, కొంచెం టైం తీసుకుంటాం కదా! వాళ్ళని అనలైజ్ చేసి నమ్మటానికి యూజువల్‌గా కొంచెం టైం తీసుకుంటాం. వీళ్ళు తీసుకోరు. ఫస్ట్ మీటింగ్, మాక్సిమం సెకండ్ మీటింగ్ అంతే. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. పూర్తిగా నమ్మేస్తారు. అంటే వీళ్ళ మైండ్‌లో ఎనాలిసిస్ ఫిల్టర్ అనేది ఉండదు. అంటే మైండ్‌లో ఉంటుంది, యాక్టివ్‌లో ఉండదు. వీళ్ళు ఎనలైజ్ చేయరు. అంతా పాజిటివ్ థింకింగే. అందుకే అండి పాజిటివ్ థింకింగ్ ప్రతిసారి మంచిది కాదు. కేర్‌లెస్‌గా నమ్మి ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మోసపోతుంటారు. సెకండ్, హోప్‌ఫుల్ ఇగ్నోరెన్స్. హోప్‌ఫుల్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఆశావాదులు. కానీ పనికిరాని హోప్ అది. పనికిరాని హోప్. ఎందుకు నేను పనికిరాని హోప్ అంటున్నానంటే, అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేయాలి, మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి అని ట్రై చేస్తున్నప్పుడు కొన్ని సైన్స్ మనకి కనపడతాయండి. పట్టేయొచ్చు. రెడ్ ఫ్లాగ్స్ అంటారా, ఏమంటారో మీ ఇష్టం. కొంచెం పట్టేయొచ్చు. వీళ్ళకి అది అర్థమవుతుంది. కానీ ఎమ్మటే వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, సార్ మంచోడురా పాపం వాడు. వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా మంచివి. చూడటానికట్ట కనపడుతున్నాడు కానీ, మనమే తప్పు ఆలోచిస్తున్నామేమో. చూసారా డోర్లు ఎలా తెరిచి పెట్టుకుంటున్నామో, కొంచెం కాదు బార్లా తెరిచి కూర్చున్నాం. మరి దొంగతనాలు జరగకేం జరుగుతాయి? మానసిక దొంగతనాలు ఇవి. సో లేనిపోని హోప్ అనమాట. వాడు మంచి ఇంటెన్షన్తో చేస్తున్నాడు, వాడికి ఈ ఉద్దేశం లేదులే, వాళ్ళట్ట మోసం చేసేవాళ్ళు కాదులే. ఎవరన్నా వచ్చి అడ్వైస్ చెప్పినా వీళ్ళు ఏమంటారంటే, నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. అసలు వీళ్ళు నెగిటివ్గా ఆలోచించాలి, కానీ ఇక్కడ ఆలోచించక పనికిరాని హోప్ పెట్టుకొని అవతల వాళ్ళని ఈజీగా నమ్మేసి మోసపోతున్నారు.